కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఆక్వా రంగంపై ఆధారపడ్డ మనుషులు కానీ ఆక్వా రంగ రైతులు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత వడ్డే రఘురామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆక్వా రంగానికి సంబంధించి కుదేలవుతుందని మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పటికి కూడా అది గాడిలో పడలేదని వచ్చే కూటమి ప్రభుత్వంలో? అసలు కూటమి ప్రభుత్వం ఏదైతే మొన్న ఈ తుఫాను వచ్చినప్పుడు ఆక్వా రంగంలో ఈనాడు పేపర్లో కానీ జ్యోతి పేపర్లో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 1200 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. అదే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ ఆక్వా రంగానికి నష్టం వచ్చిందని రిపోర్ట్ పంపినప్పుడు 519 కోట్లని పెట్టారు. ఇలా పెడతాం వల్ల ఆక్వా రంగం పట్ల 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అవగాహన ఉన్నదని మనకు తెలిసిపోతుంది. అలాగే ఇంకో విషయంగా చెప్తే మీకు లోకేష్ గారు ఎక్కడికి ఆస్ట్రేలియాలో మేము ఎంతో చేసాం, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళందరితో మాట్లాడాం, ఆక్వా రైతులకు బంగారు భవిష్యత్తు వస్తుందని ఆయన ఆస్ట్రేలియాలో చెప్పారు. ఆస్ట్రేలియా జనాభా ఎంత? 2 కోట్ల చిల్లరే, 2.5 కోట్లు జనాభా. అసలు ఆస్ట్రేలియాలో కన్జ్యూమ్షన్ ఎంత? ఫ్రాన్స్ కన్జ్యూమ్షన్ ఎంత? 20,000 టన్నులు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది నార్వేలో ఉంది. నార్వేలో ఎందుకు ఉంది? సాల్మన్ ఫిష్ కొన్ని లక్షల డాలర్ల ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పెట్టారు డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం. అలాగే ఇవాళ దేశంలో ఇవాళ 48,000 కోట్లు ఎక్స్పోర్ట్ అవుతే అందులో ఆంధ్రప్రదేశ్ నుంచే 36,428 కోట్లు ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సుదీర్ఘమైనటువంటి 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆక్వా రైతులతో మమేకమై ఈ ఆక్వా రంగానికి ఏదో చేయాలి, ముందు చూపుతో చేయాలి, ఇవాళ చేసింది ఇవాళ ఉండకూడదు, కొన్ని తరాలు కొన్ని శతాబ్దాలుగా మన గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా అనేది పెట్టి దానికి ముఖ్యమంత్రి చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా నియమించి నాకు క్యాబినెట్ హోదా కూడా ఆక్వా రంగం రైతుల తరఫున నాకు కల్పించడం జరిగింది. ఇవాళ అలా చేయటం వల్ల ఇవాళ ఏదైతే ఇవాళ ఫిష్ ఆంధ్ర అనేది ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఏదైతే ఇవాళ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు ఏదైతే సముద్రం నుంచి వాడు పండించినటువంటి సముద్రం నుంచి వచ్చినటువంటి పంట చేపల పంటనే వాళ్ళు అమ్ముకునే విధంగా ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఇవాళ చచ్చిపోయినవి అమ్ముకునే విధంగా కాకుండా లైవ్ ఫిష్ అమ్మేలాగా, లైవ్ ఫ్రాన్ అమ్మేలాగా, లైవ్ క్రాప్ అమ్మేలాగా ఇవాళ ఫిష్ ఆంధ్ర అనేది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చేపలు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇవాళ మీరు ఆస్ట్రేలియా దేశంలో 20,000 టన్నులు కన్జంప్షన్ అయ్యే దానికే మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటే ఇవాళ ఫిష్ ఆంధ్ర అని పెట్టి ఇవాళ 10,000 టన్నులు లేదా ఒక 5,000 టన్నులు కన్జంప్షన్ అయ్యేటువంటి ఈ మెరైన్ ఫిష్ని ఇవాళ ఫ్రాన్ కానీ క్రాప్ కానీ ఫిష్ కానీ ఇవాళ 50,000 టన్నుల్లో తీసుకెళ్ళినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉంది. అలాగే ఆయన ఉన్నప్పుడు ఆక్వాజోను నాన్ ఆక్వాజోన్ అనేది 2019 జనవరిలో 2018 ప్రాంతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అని. సరే ఆక్వాజోన్ ఉండటం మనం చెడుగా అని చెప్పడం కాదు, ఎందుకంటే ఇవాళ చెన్నైలో ఆక్వాజోన్లో లేని అని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్తో 2-3 ఎకరాలు కొట్టేయడం జరిగింది. సరే ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్తోని ఆక్వాకల్చర్ అథారిటీ సిఏఏ ద్వారాగా ఎంపేడా ద్వారాగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ 10 ఎకరాల లోపు ఆక్వాజోన్ పరిధిలో ఉన్న ప్రతి రైతుకి ₹1.5 యూనిట్కి సబ్సిడీ ఇస్తానని చెప్పి ఇవాళ 64,000 కనెక్షన్స్ ఈ రాష్ట్రంలో ఉంటే సుమారు 50,800 కనెక్షన్స్ని ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇవాళ 4,64,000 ఎకరాలు సాగు చేస్తుంటే ఇవాళ ఆక్వాజోన్ పరిధిలోకి ఇవాళ నియర్లీ 3.5 లక్షల ఎకరాలని తీసుకొచ్చారు. ఇంకా 12,000 కనెక్షన్సే ఉన్నాయి. దానికి ఎంత అవుతుంది? 150 కోట్లు అవుతుంది. మీరేం చెప్పారు? జోన్కి సంబంధం లేకుండా జోన్ పెట్టింది మీరే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే మీరు ఆ రోజు జోను నాన్ జోన్ అని పెట్టింది మీరు. ఇవాళ ఏం చెప్పారు? జోన్కి సంబంధం లేకుండా ₹1.5 సబ్సిడీ ఇస్తానని మీరు చెప్పి ఇవాళ రిజిస్ట్రేషన్ల పేరుతో కాలయాపన చేసి ఈ ఆక్వా రంగానికి మీరు ఏదైతే సబ్సిడీ ఇస్తానన్నటువంటి మీ యొక్క షూరిటీని తొంగలోకి దొచ్చే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ మీరు చెప్పారు జోన్కి సంబంధం లేకుండా, ఏమీ సంబంధం లేకుండా. మీరు అప్పుడు ఎందుకు చెప్పలా? మీరు నరసాపురం మీటింగ్లో చెప్పారు, ఉంగుటూరు మీటింగ్లో చెప్పారు, అలాగే పాలకొల్లు మీటింగ్లో చెప్పారు. జోను నాన్ జోను ఈ జోనుకు సంబంధం లేకుండా ఎన్ని వేల ఎకరాలు ఉన్నా కూడా ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నా సరే యూనిట్కి ₹1.5 సబ్సిడీ ఇస్తా అన్నారు.
మీ మాట నమ్మి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే ఇవాళ ఆక్వా రైతులను తొంగలో దొక్కింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. సూటిగా నేను ఆక్వా రైతుల తరపున మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఇన్సూరెన్స్ ఏదో చేస్తున్నారని ఇవాళ ఏదో చెప్తున్నాము ఉన్నారు మీరు. ఇదివరకు 2023లో అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ ఫిషరీస్ మినిస్టర్ పురుషోత్తం రూపాయల గారిని మేము రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాయించి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని చెప్పి ఇవాళ ఏదైతే యుఎస్లో మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఏదైతే ఉందో ఇవాళ లైవ్ ఫిష్తోని అక్కడ ఏదైతే నేషనల్ హైవేస్ పక్కన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్స్ పెట్టి ప్రాన్ ఫిష్ డెవలప్ చేయడానికి చేసే కార్యక్రమాన్ని మేము తెచ్చాం. ఆ రోజునే పురుషోత్తం రూపాల గారు పెద్ద మనసుతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఉత్తరానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మేము ఒంగోలు, నెల్లూరులో ఇలాగ ఇన్సూరెన్స్ కమిటీలతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ గైడ్లైన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చగా ఆ రోజు గైడ్లైన్స్ మార్చుకుని ప్రతి ఆక్వా రైతుకి లబ్ధి చెందేలాగా ఉపయోగపడేలాగా మీరు ఇన్సూరెన్స్ని తీసుకురావాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇవాళ ఆక్వా రైతులకు తెలియజేయడం జరిగింది. గతంలో ఆక్వా రైతు ఒక రాజుల బ్రతికేవాడు, చిన్న స్థాయి రైతనా పెద్ద స్థాయి రైతనా. ప్రస్తుతం ఇప్పుడు ఈ చిన్న స్థాయి రైతులు ఆక్వా రంగాన్ని వదిలేసుకుంటున్నారు, చాలా వరకు కూడా వదిలేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. దీనిపై ఏం చెప్తారు? అసలు ఆక్వా రంగంలో ఆక్వా రైతు అంటేనే డాలర్ రైతు. ఇవాళ ఆక్వా రంగం ఏదైనా అభివృద్ధి చెందిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలోనే ఆక్వా రంగం అభివృద్ధి చెందిందని మేము బల్లగుద్ది చెప్పగలం. ఇవాళ ఏ ఆక్వా రైతునైనా అడుగు చెప్తాడు. కోవిడ్ టైంలో కేజీ 80 రూపాయలు 100 కౌంట్ కొన్న రోజులు ఉన్నాయి. మీరు నన్ను అడగటం కాదు, ప్రతి ఆక్వా రైతులను అడగండి. కోవిడ్ టైంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులను ఎలా ఆదుకున్నారో మీరు చెప్తారు. ఆ రోజున 100 కౌంట్ 180 రూపాయలు గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే 180 రూపాయలకి తక్కువ కొంటే మీ ప్లాంట్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఆ రోజు ఆక్వా రంగాన్ని కుదేలైపోతున్న ఆక్వా రంగం, నష్టపోతున్న ఆక్వా రైతుల్ని మేలుకొలిపి ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫీడ్ రేటు 2 సార్లు ₹2.80, ₹2.80 2 సార్లు తగ్గించాం. గవర్నమెంట్ రేట్ 180 రూపాయలు ఉండేది, ₹210 గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసాం. ఇవాళ 10 రోజులకు ఒకసారి రేటు అనేది ఇప్పుడు ఇవాళ రైతు ఇవాళ కొంటున్నాడు. ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్కి ఇవాళ ఒక్కో ప్రాసెసింగ్ ప్లాంట్ 25 టన్నులు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఇవాళ రైతు ఇవాళ కొన్ని వేల టన్నులు తోలుకుంటాడు. ఆ టన్ను స్టోరేజ్ చేసుకుని వాళ్ళకి మంచి రేట్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. కానీ రైతు అలా కుదరదు కదా. చెరువులోంచి పట్టుబడి రాగానే తను అమ్ముకుని డబ్బులు చేసుకోవాలి. అలాంటి టైంలో 10 రోజుల్లో ఏ రేట్ వస్తుందో తెలీదు. 100 కౌంట్ ఏ రేట్ వస్తుందో తెలీదు, 70 కౌంట్ ఏ రేట్ వస్తుందో తెలియదు, 60 కౌంట్ ఏ రేట్ వస్తుందో తెలియదు, 50 కౌంట్ ఏ రేట్ వస్తుందో తెలియదు, 40 కౌంట్ ఏ రేట్ వస్తుందో తెలియదు. తెలియని పరిస్థితుల్లో అల్లకొల్లాలమైనటువంటి ఆక్వా రైతులకి రేటు ఫిక్స్ చేసి 10 రోజుల వరకు రేటు ఫిక్సేషన్ అవ్వకూడదు అని శాసించి సూచించింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ. ట్రిపుల్ విధానంలోనే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అభివృద్ధి చెందుతాయని కూటమి నాయకులు చెప్తున్నారు. అంటే ట్రిపుల్ విధానంపై మీరు కూడా పోరాడుతున్నారు, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా పూర్తయింది. దీనిపై ఏం చెప్పండి? అసలు వైద్య రంగం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజలు ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ ఒక సామాన్యమైనటువంటి దిగువ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఇవాళ పెద్దోళ్ళు ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకుని ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అతను బతికేడనే ఒక ఆందోళన, మానసిక ఒత్తిడికి గురైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు కూడా చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ మీరు ట్రీట్మెంట్ చేసుకోగలరు, మీరు చేసుకోవచ్చు అని నిరూపించినటువంటి మహానేత, జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడుగా నాన్న 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఆర్బీకే కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఇవాళ పల్లెటూరులో ఒక బస్సు వెళ్ళి ఆ పల్లెటూరులో ఒక షుగర్ పేషెంటా, ఒక క్యాన్సర్ పేషెంటా, ఒక బీపీ పేషెంటా అని తెలియని పరిస్థితుల్లో పెట్రోల్ రాలిపోయే పరిస్థితులు కనపడ్డాయి. ఆ టైంలో ఇవాళ షుగర్ పేషెంట్ రోడ్డు మీద వెళ్ళి విలేజ్ క్లినిక్ల ద్వారాగా ఒక డాక్టర్ వెళ్ళి బస్సు వేసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి షుగర్ ఉందని తెలుసుకుని అతనిదే కొన్ని 10-20 సంవత్సరాలు బతికే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి జబ్బు విధానాన్ని తెలుసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని బతికే విధంగా చేసిన విలేజ్ క్లినిక్ల ద్వారాగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మెడికల్ కాలేజీలు తీసుకురావటం వల్ల ఒక మిడిల్ క్లాస్
సామాన్యుడు ఇవాళ 100 సీట్లే ఉండొచ్చు, ఇంటి మెడికల్ కాలేజ్ సీట్లు వల్ల కొన్ని వేల సీట్లు పెరగచ్చు. అంటే 10x100 రేషియోలో ఉన్నప్పుడు 10x90% ఇవాళ వచ్చే విధంగా చేశాడు. ప్రతి పేదవాడు ఇవాళ మెడికల్ డాక్టర్గా నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలి, నా కొడుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే పేదవాడి కళని నిరూపించి సాధ్యం చేయటానికే ఇవాళ ఈ మెడికల్ కాలేజీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ పేద ప్రజల్లో అంత పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజీల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కదం తొక్కుతూ ఈ రాష్ట్రం అంతా కూడా సముద్రం పొంగిందా, కృష్ణానది పొంగిందా అన్న విధంగా ఇవాళ విజయవాడలో కానీ జిల్లాల్లో కానీ ఇవాళ జగన్ తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ నిర్ణయం ఎంత బలమైనదో ఇవాళ నేను మీరు చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా సోదరులు కళ్ళకు కట్టినట్టుగా తెలిసిందని మీకు తెలియజేసుకుంటున్నా. వైసీపీ హయాంలో ఆక్వా రంగం 10 అభివృద్ధి చెందితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగం పూర్తిగా కుదేలేందంటున్నారు వడ్డే రఘురాం. అంతేకాకుండా కూటమి పాలనలో ఆక్వా రంగంకి కనీస రాయితీలు ఇవ్వట్లేదన్నారు. ఇదే పందాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తే ఆక్వా రైతులతో పాటు ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పే పరిస్థితిలో ఉన్నారన్నారు. అంతేకాకుండా PPP మెడికల్ విధానంలో ఈ ప్రైవేట్ కళాశాలను ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల పరం చేయడంతో పేదవాడి విద్యార్థి కళలపై నీళ్లు చిమ్మే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందంటున్నారు. ఇవన్నీ ఈ విధంగా ఈ పందాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారంటున్నారు వడ్డే రఘురాం. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నుంచి. న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.